హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈరోజు వీడియోలో నేను బ్రెడ్ని అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ బ్రెడ్ వచ్చేసి నేను మైదా కానీ వీట్ ఫ్లోర్ కానీ యూజ్ చేయకుండా సూజీ రవ్వతో అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదండి, గెస్ట్ చేయమని చెప్పి. ఒకరైతే మన సబ్స్క్రైబర్ అయితే చెప్పారు సూజీ రవ్వ అని చెప్పి. అవునండి, సూజీ రవ్వతో ట్రై చేశాను అనమాట. అంటే ఇంతకుముందు వీట్ ఫ్లోర్తో చేశాను, అలాగే మైదాతో కూడా చేశాను. సో ఇదైతే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు ఈ ప్రాసెస్ ఎలా వస్తుందో ట్రై చేద్దామని చెప్పి చేస్తూ అయితే వీడియో షూట్ చేశాను. చాలా సక్సెస్ఫుల్గా వచ్చిందనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఆగలేం కదా, పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం అయితే మనం బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు, కొంతమంది బొంబాయి రవ్వ అంటూ ఉంటారు కదా. సో బొంబాయి రవ్వను అయితే నేను ఒక 1.5 కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే మనం రవ్వగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఈ రవ్వని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీంట్లో ఒక 1/2 కప్ వరకు గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 TBSP షుగర్, 1/4 TSP వచ్చేసి సాల్ట్, అలాగే 1 TSP డ్రై ఈస్ట్ అనమాట. మీరు ఇన్స్టెంట్ ఈస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఈస్ట్ అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది డ్రై ఈస్ట్ కాబట్టి కొంచెం ఇవన్నీ మిక్స్ చేసుకొని దీన్ని అయితే కొంచెం సేపు ఒక 10 minutes అయితే పక్కన పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం రియాక్ట్ అవ్వాలి కదా, కొంచెం రియాక్షన్ రావాలి కాబట్టి కొంచెం సేపు ఒక 10 minutes పక్కన పెట్టేస్తే మనకైతే చక్కగా పొంగుతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాము. మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని 1.5 కప్ వరకు తీసుకుంటున్నాను అనమాట. 1.5 కప్ వరకు సూజీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 3 TBSP, అంటే ఇది 1 TBSP అనమాట. ఈ 1 TBSPతో 3 times వేసుకోవాలన్నమాట. మిల్క్ కాచి చల్లార్చిన పాలేనండి, 3 times వేసుకుంటున్నాను. 3 TBSP. ఇప్పుడు అదే TBSPతో 2 TBSP వరకు నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు బటర్ అయినా తీసుకోవచ్చు, ఓకేనా. ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఈ రెండు మొత్తం వేసిన తర్వాత మిల్క్, ఆయిల్ కూడా వేసిన తర్వాత మొత్తంగా చక్కగా చేతితో అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మనకి చపాతీ ముద్దలా తయారవుతుంది అనమాట. చక్కగా నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కేక్ అంటున్నాను, బ్రెడ్ అయితే చూసారు కదా, చాలా బాగా వచ్చింది. బట్ నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి, ఎందుకంటే 1/4 TSP సరిపోలేదు, కొంచెం చప్పగా అనిపించింది నాకు. సో మీరు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్న నో ప్రాబ్లం అనమాట, ఓకేనా. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ముద్దలా తయారు చేసాం కదా, దీని మీద కొద్దిగా పైన ఆయిల్ రాసేసి టైట్గా ఉండేటటువంటి ఏదైనా మూత పెట్టేసామనుకోండి, మూత పెట్టి ఒక 1 hour పాటు వదిలేసేయండి. అది మన టెంపరేచర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే మనకు చల్లగా ఉంటే తొందరగా ఇది రెస్పాండ్ అవ్వదన్నమాట. కొంచెం హాట్గా ఉందనుకోండి మన క్లైమేట్, తొందరగా పొంగుతుంది. లేదు అంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో అది పొంగే వరకు మినిమం 1 hour అయినా పక్కన పెట్టేసేయండి. ఈలోపు నేను బ్రెడ్ మౌల్ని ఆయిల్తో గ్రీస్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే కంప్లీట్గా 2 hours ఉంచానండి, ఎందుకంటే నేను చేసినప్పుడు మాకు రెయిన్ పడుతుంది అనమాట, కొంచెం క్లైమేట్ చాలా చల్లగా ఉంది. సో అందుకని చెప్పి 2 hours అయితే దీన్ని రెస్ట్ ఇచ్చేసాను. 2 hours తర్వాత మంచిగా పొంగిందనమాట. సో ఇలా పొంగిన తర్వాత దీన్ని అయితే నేను మళ్ళీ ఒకసారి చేతితో మెదుపుతున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంకా చేతితో జస్ట్ మనం కలిపామంతే కదా, కలిపి ఒక 1 hour 2 hours రెస్ట్ ఇచ్చాను. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ మీకు కనిపిస్తుందా, ఇలా ముద్దగా ఉంది కదా, మనకైతే బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఉండకూడదు అనమాట. సో అందుకని ఏం చేయాలి అంటే, మీకు ఓపిక ఉందనుకోండి, చేతితో బాగా సాగదీసి బాగా మెదపండి. నాకైతే అంత ఓపిక లేదనమాట. అందుకని చెప్పి మనకి ఎలక్ట్రిక్ బీటర్కి ఇలాంటి 2 rods ఇస్తారు కదా మనం డవ్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో దాంతో నేను ఒక 5 minutes పాటు చక్కగా బీట్ చేసుకున్నాను అనమాట. కొంచెం మీడియం స్పీడ్ అంటే 3లో పెట్టి నేనైతే బీట్ చేసుకున్నాను. ఇక్కడ నేను చేతితో కెమెరా పట్టుకున్నాను కదా, అందుకే గిన్నె కూడా తిరిగిపోతుంది అనమాట. జస్ట్ ఒక 5 minutes బీట్ చేసుకుంటే సరిపోతుందండి. 5 minutes తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తాను. బీట్ చెయ్యి, ఇక్కడ చూసారా ఎలా ఉందో, ఇలా ముద్దగా అయిపోతుంది అన్నమాట. కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది. సో అప్పుడు కొద్దిగా ఆయిల్ దీనిపైన వేస్తే మనకి మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా మనకి ముందు వచ్చేసి ఎలా కనిపించింది, కొంచెం ముద్దగా కనిపించింది కదా, బట్ ఇప్పుడు చూసారా అంత స్మూత్గా వచ్చేసిందో టెక్స్చర్ అనేది. ఇలా ఉండాలన్నమాట. ఇలా చేతితో సాగదీస్తాను చూసారా, చక్కగా బబుల్ గమ్ లాగా చక్కగా సాగుతుంది కదా, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట, ఓకేనా. ఇంతవరకు మనం బీట్ చేసుకోవాలి. మీకు బీటర్ లేదు అనుకుంటే కనుక చేతితో కూడా చక్కగా మెదుపుకోవచ్చు. బట్ చేతితో కొంచెం బాగా మసాజ్ చేయాలన్నమాట. ఎంత అంటే బాగా అనమాట, మనకి ఈ టైపు ఇలా వచ్చేలాగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చేతితోటి. మీకు ఇక్కడ స్టాండ్ పెట్టేసానులేండి, స్టాండ్ పెట్టేసి చేస్తున్నాను. నేనైతే దీన్ని ఇప్పుడు ఆల్రెడీ బ్రెడ్ మౌల్డ్ ఉంది కదా, బ్రెడ్ మౌల్డ్ ఆల్రెడీ నేను ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను చూడండి, స్టాండ్ పెట్టాను, 2 చేతులతోటి చూపిస్తున్నాను. స్ప్రెడ్ చేసి మనకి ఇలా బబుల్ గమ్ని సాగదీస్తే మనకి ఎంత చక్కగా వస్తుందంటే
కన్నాలు కన్నాలుగా కాకుండా మంచిగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. చూసారా చక్కగా వస్తుంది కదా, ఇలా ఉండాలన్నమాట. ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ అని మనం పర్ఫెక్ట్గా బీట్ చేసాము, లేదంటే చేత్తో మీరు మెదిపిన పర్ఫెక్ట్గా మెదిపాము అని మీకు అర్థం అనమాట. ఓకేనా. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక నార్మల్గా ఇలా సైజులో చేసుకున్నాను, చేత్తోనే జస్ట్ ఇలా చేసుకొని బ్రెడ్ మౌల్డ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. బ్రెడ్ మౌల్డ్లో పెట్టేసుకుని కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే బ్రెడ్ మౌల్డ్ కొంచెం సైజ్ ఎక్కువ ఉంది కదా, ఆ సైజ్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది కొంచెం చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకి. సో అంత అదిమి పెట్టి గట్టిగా నొక్కకూడదు, జస్ట్ పైన అనాలన్నమాట. జస్ట్ చేతితో చూసారు, నేను జస్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. మొత్తం అంటే ఎడ్జెస్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా మనం అలాగే వదిలేసామనుకోండి షేప్ అవుట్లో వస్తుంది కదా. సో మనకి ఏంటంటే బ్రెడ్ అనగానే బ్రెడ్ షేప్లో వస్తేనే అందంగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను మొత్తం ఎడ్జెస్ అన్నిటిని కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. అడ్జస్ట్ చేసుకొని దానిపైన లైట్గా ఆయిల్ అయితే రాసేసుకొని దీన్ని కూడా నేను ఒక 2 hours వదిలేసానండి. కొంచెం డ్రై ఈస్ట్ కదా, అదే ఇన్స్టెంట్ ఈస్ట్ అనుకోండి మనకి అంత టైం పట్టదు. ఈసారి ఇన్స్టెంట్ ఈస్ట్ తెప్పించి కూడా చేయాలి. సో పైన అయితే నేను ఆయిల్ని ఇలా గ్రీస్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను అనమాట. మూత పెట్టేసుకొని 2 hours అయితే వదిలేసాను. ఓకేనా. 2 hours తర్వాత అయితే చక్కగా పొంగిందండి. మళ్ళీ మనకి ఏంటంటే నేను పొంగిన తర్వాత ఏం చేశానంటే నేను ఒక స్టెప్ మర్చిపోయాను, బట్ ఆ స్టెప్ మీరు మర్చిపోవద్దు. ఇక్కడ పొంగిన తర్వాత డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్రీహీట్ పెట్టిన గిన్నెలో అయితే పెట్టేశాను. బట్ మీరు ఇక్కడ ప్రీహీట్ పెట్టడానికి అంటే మీరు గిన్నెలో కుక్ చేయడానికంటే ముందు దానిపైన కొద్దిగా పాలల్లో పంచదార వేసి కరిగించి ఆ మిల్క్ పూతని పైన రాశారంటే పైన అంతా కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. నేను ఆ ప్రాసెస్ని అయితే మిస్ అయిపోయాను, మీరు అది అస్సలు మిస్ అవ్వకండి. సో ప్రీహీట్ పెట్టండి, ఖచ్చితంగా ప్రీహీట్ పెట్టిన తర్వాతే నేను స్టవ్ మీదే చేశానండి. నేను ఓవెన్లో ఏం చేయలేదు, ప్రీహీట్ పెట్టి 15 minutes ప్రీహీట్ పెట్టిన తర్వాత దాన్ని కుక్ చేశాను. కంప్లీట్గా 30 minutes ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 30 minutes కాకుండా ఒక 45 minutes ఎక్స్ట్రా పెట్టేసాను. అంటే 45 minutes అంటే ఇంకొక 10 minutes ఎక్స్ట్రా పెట్టాను. పైన నేను పూతలా రాయలేదు కదా మిల్క్ని, సో అందుకని చెప్పి నేను ఇంకా కుక్ అవ్వలేదేమో అని అనుకుంటున్నాను. తర్వాత ఏం మిస్టేక్ చేశానో అని ఆలోచిస్తే అది చేశాను అనమాట. కానీ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా, కేక్ కాదు బ్రెడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే దాన్ని కొంచెం చల్లారే వరకు ఒక క్లాత్లో చుట్టబెట్టేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవడం అనమాట. మనకి బ్రెడ్ అయితే చాలా బాగా వచ్చిందండి, చక్కగా ఫ్లఫీగా వచ్చింది. నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట చేయడము. ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం నాకైతే సాల్ట్ తక్కువగా అనిపించింది. ఈసారి చేసినప్పుడు కొంచెం సాల్ట్ క్వాంటిటీ పెంచుకుంటాను, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పర్ఫెక్ట్గానే వచ్చింది. అండ్ ఇదే ప్రాసెస్ మీరు మైదాతో కూడా సేమ్ అనమాట చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చక్కగా వస్తుంది. ఈసారి ఒకవేళ కనుక మీకు మైదాతో కూడా చూపిస్తాను, బట్ వీట్ ఫ్లోర్తో అయితే చూపించలేనండి. నాకు వీట్ ఫ్లోర్తో చేసింది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వట్లేదు. బ్రెడ్ అయితే వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా ఇంత మంచిగా ఫ్లఫీగా రావట్లేదు అనమాట బయట బ్రెడ్ లాగా. కానీ ట్రై చేస్తాను, అంటే బాగా పర్ఫెక్ట్గా వచ్చేదాకా అయితే నేనైతే వదిలిపెట్టను అనమాట. సో మొత్తం అన్నీ కూడా పీసెస్లా కట్ చేసుకొని నేనైతే మీకు ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను చూడండి. చక్కగా వచ్చాయన్నమాట, చాలా బాగా వచ్చిందండి. ఇది వీడియోలో మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ లైవ్లో చూస్తే మాత్రం చక్కగా మంచిగా బయట కొన్న బ్రెడ్ లాగే అనిపించింది అనమాట నాకైతే. మీకు విరిచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత మంచిగా సాఫ్ట్గా ఉందో కదా, ముద్దలాగా అలా ఏం లేదనమాట. బట్ నేను ఎప్పుడు వీట్ ఫ్లోర్తో చేసినా కొంచెం ముద్దలాగే అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను వీట్ ఫ్లోర్తో సరిగ్గా చేయట్లేదు. బట్ ఈ రెసిపీ చేస్తూ కూడా భయపడ్డాను ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి. చాలా చక్కగా వచ్చిందనమాట. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే షేర్ చేశాను. చూసారు కదా ఎంత చక్కగా స్పాంజీగా ఉందో. సో ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేసి ఎలా ఉంది అనేది ఒకవేళ కనుక ట్రై చేసిన తర్వాత మీకు బాగా వస్తే కనుక ఖచ్చితంగా మీరు నాకు షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో వీడియో హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.